సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాకేష్, మీరు చూస్తున్నారు రాకేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి యూట్యూబ్లో. సో ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చిన. సో ఆ వీడియో ఏంటిదంటే, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా సినిమాటిక్ రీల్స్ అనేది ఎట్లా అంటే క్రియేట్ చేయడం. సో మీకు తెలియకపోతే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో ఏంటిదంటే, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న సినిమాటిక్ రీల్స్ ఇంకా లిరిక్స్తోనైతే ఇంకా స్కై గ్లో ఎఫెక్ట్ని అయితే మేము చెప్తాయి ఈ వీడియోలో. సో ఆ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే మీరు ప్రివ్యూ చూసుకోండి. చూశారు కదా. సో ఇలా సింపుల్గా అయితే ఎడిటింగ్ చేయడం మీకు చెప్తా. 10-12 మినిట్స్లో అయితే అయిపోతుంది వీడియో ఎడిటింగ్ అనేది. సో మీరైతే లైక్ చేయని వాళ్ళు అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలంటే. ముందైతే మీరు క్యాప్కట్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ దగ్గర క్యాప్కట్ యాప్ లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా క్యాప్కట్ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసే ముందు మీకైతే VPN కావాలి. సో ఈ VPN లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని, లేకపోతే ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఫస్ట్ అయితే VPN ఓపెన్ చేయండి. VPN ఓపెన్ చేసాక ఈ విధంగా అయితే మీకు యాడ్స్ వస్తాయి. సింపుల్గా స్కిప్ వీడియో మీద వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అని ఉన్నది కదా, కనెక్ట్ మీద ట్యాప్ చేయండి. అయితే కనెక్ట్ అవుతుంది. కొద్దిసేపు లోడింగ్ చేసి ఈ విధంగా కనెక్ట్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి క్యాప్కట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇది క్యాప్కట్ అయితే హోమ్ పేజ్ అనమాట నాది. సో ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చి న్యూ ప్రాజెక్ట్ అని ఉన్నది కదా, న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసిన తర్వాత మీరైతే ఏదైతే షూట్ చేసుకున్నారో వీడియోస్, ఆ వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఒకటొకటిగా అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఈ విధంగా కంపేర్ అయితే అవుతుంది అనమాట అన్ని వీడియోస్. సో మీరు ఓపికగా ఉండి ఆమె కంపారిజన్ అయిపోయిన తర్వాత అవే యాడ్ అవుతాయి, చూడండి. సో ఈ విధంగా అయితే వీడియోస్ అనేది ఇంపోర్ట్ అయితే అయిపోయినాయి. సో ఒకటొకటి మీకు చూపిస్తా, చూడండి. సో ఈ విధంగా అయితే మీరు షూట్ చేసుకోవాలి మీ వీడియోస్ని. ఏ విధంగా నేను షూట్ చేసుకున్నానో ఆ విధంగా చేసుకోవాలి. మీకు షూటింగ్ కనుక రాకపోతే నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా అయితే షూట్ చేశానో ఆ వీడియో కూడా పెడతా, చూడండి. ఆ వీడియో కూడా ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ క్యాప్కట్ ఉన్నది కదా, క్యాప్కట్ని డిలీట్ చేసేయండి. డిలీట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు చూస్తుంది, ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. ఆస్పెక్ట్ రేషియో మీద ట్యాప్ చేసి 9:16 తీసుకోండి. 9:16 తీసుకున్న తర్వాత రైట్ మీద ట్యాప్ చేయండి, వీడియో మీద ట్యాప్ చేయండి. దీన్ని అయితే రొటేట్ చేసుకోండి 90 డిగ్రీస్ వరకు. ఈ విధంగా రొటేట్ చేసి ఫుల్ స్క్రీన్ చేయండి. మీకు ఈ వీడియో ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు అయితే కట్ చేసుకోండి. నేను కట్ చేసుకుంటున్నా, లేట్ అయిపోతుంది తొందరగా. సో అన్నిటికీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని క్లిప్స్కి సేమ్ రిపీట్ చేసుకోండి. 90 డిగ్రీస్ వరకు రొటేట్ చేసి ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత వీడియో ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు అయితే క్లిప్ని ఎక్స్టెండ్ చేసి అక్కడ డిలీట్ చేసేయండి. ఇట్లా అన్నీ చేసుకుంటూ పోతే అయితే లేట్ అవుతుంది. సో నేను తొందరగా చేసి మళ్ళీ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో చూడొచ్చు, నేనైతే అన్ని క్లిప్స్ని అయితే చేసుకున్నాను అనమాట ఎడిటింగ్. సో ఇప్పుడు స్లో మోషన్ అయితే చేసుకోవాలి. అన్ని క్లిప్స్కి స్లో మోషన్ యాడ్ చేసుకోవాలి. స్లో మోషన్ యాడ్ చేయాలంటే వీడియో మీద ట్యాప్ చేయండి. వీడియో మీద ట్యాప్ చేస్తే ఇక్కడ స్ప్లిట్ పక్కన స్పీడ్ ఆప్షన్ ఉన్నది కదా, స్పీడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు నార్మల్ చేసుకుంటే నార్మల్, లేకపోతే కర్వ్. నేనైతే కర్వ్ మీద ట్యాప్ చేస్తున్నా. కర్వ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కస్టమ్ ఉన్నది కదా, కస్టమ్ మీద ట్యాప్ చేయండి.
సో ఈ విధంగా మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్లో మోషన్ కావాలో అక్కడి నుంచి అక్కడి వరకు చేసుకోండి. సో నాకు ఈ విధంగా స్లో మోషన్ కావాలి. సో ఇప్పుడు మనం ఆ క్లిప్కి చేసిన ప్రాసెస్ ఈ క్లిప్ కూడా చేయాలి. దీన్ని చేసే ముందు అయితే మనం సాంగ్ అయితే యాడ్ చేసుకుందాం. సాంగ్ యాడ్ చేయాలంటే యాడ్ ఆడియో మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రాక్టెడ్, నా దగ్గర వీడియో ఉన్నది కాబట్టి నేను ఎక్స్ట్రాక్టెడ్ చేస్తున్నా. మీ దగ్గర ఆడియో ఉంటే డైరెక్ట్ ఆడియో యాడ్ చేసుకోండి. సో నేను ఎక్స్ట్రాక్టెడ్ చేస్తున్నాను అనమాట. సో సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత సాంగ్ని తగ్గట్టు అయితే క్లిప్స్ని ఎడిట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు నాకు సెట్ అయిపోయింది. సో ఈ సాంగ్ని వినుకుంటే మీరైతే మొత్తం సాంగ్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవాలన్నమాట. నేను చేస్తున్నా చూడండి. సో నాకు 14.5 సెకండ్స్ వరకు 15 సెకండ్స్ వరకు అయితే ఇప్పుడు క్లిప్ రావాలి. ఇక్కడ వరకు సెకండ్ క్లిప్ 14 సెకండ్స్ వరకు రావాలి. సో నేను ఇప్పుడు దీన్ని స్లో మోషన్ చేసుకుంటా. స్లో మోషన్ చేయాలంటే వీడియో మీద ట్యాప్ చేసి ఇటు పక్కన స్పీడ్ ఆప్షన్ ఉంటుంది కదా, స్పీడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి, కర్వ్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా చేస్తున్నాను. సో ఈ క్లిప్ని నేను కింద డ్రాగ్ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడ హ్యాండ్ పైక్ చేస్తున్నా కదా, మళ్ళీ ఇక్కడ నాకు స్లో మోషన్ కావాలి. సో దీన్ని కొంచెం కిందికి చేసుకుంటున్నా. సో ఎగ్జాక్ట్గా అక్కడ వరకు అయితే మనకు వీడియో వచ్చేసింది. ఇంకా కొంచెం 10 సెకండ్స్ వరకు కావాలన్నమాట ఇది. వీడియో చూసుకుంటే 14 సెకండ్స్ దగ్గర వచ్చింది అనమాట. ఇంకా కొంచెం పోవాలి. సో మళ్ళీ కర్వ్ మీద ట్యాప్ చేసి ఎడిట్ చేసుకుంటున్నా. ఇంకొంచెం సో అవి అడ్జస్ట్ కావాలంటే మనం ఏం చేయాలంటే ప్లస్ సింబల్ ఉన్నది కదా, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ లైట్ ఎఫెక్ట్ ఉన్నది కదా, లైట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. లైట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేస్తే మీకు కొన్ని ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ గ్లేర్ 2 అని ఉన్నది కదా, గ్లేర్ 2 మీద ట్యాప్ చేయండి. సో మీకు అది క్లిప్స్ అనేవి కరెక్ట్గా అడ్జస్ట్ అయితే అయిపోతాయి. తర్వాత ఇక్కడ అప్లై టు ఆల్ అని ఉన్నది కదా, అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేయండి. సో అన్ని క్లిప్స్ మీద అయితే అప్లై అయిపోతాయి. ఇవ్వండి. సో దీంతో అన్ని క్లిప్స్కి అయితే కరెక్ట్గా సింక్ అయితే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడైతే కలర్ గ్రేడింగ్ అయితే చేసి దాని తర్వాత లిరిక్స్ అనేవి యాడ్ చేద్దాం. కలర్ గ్రేడింగ్ యాడ్ చేసిన తర్వాత లిరిక్స్ యాడ్ చేయాలి. లేకపోతే లిరిక్స్ యాడ్ చేసిన తర్వాత కలర్ గ్రేడింగ్ చేస్తే వీడియో అయితే ల్యాగ్ అవుతుంది. సో నేనైతే కలర్ గ్రేడింగ్ చేస్తున్నా. ఈ ఫస్ట్ వీడియోకి అయితే కలర్ గ్రేడింగ్ సెట్ అవ్వదు.
ఈ క్లిప్ని అయితే కలర్ గ్రేడింగ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళాలి. సో ఒక్కొక్కసారి ఇట్లనే అయిపోతుంది. ఇట్లా అయినప్పుడు మళ్ళీ రీసెంట్స్లోకి రావాలి. రీసెంట్స్లోకి వచ్చి క్యాప్కట్ని తీసేయండి. తీసి మళ్ళీ క్యాప్కట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇది మనం ఎడిటింగ్ చేసేది అయితే పోదన్నమాట, ఆ విధంగానే ఉంటుంది. మళ్ళీ ఆ క్లిప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మనం రీసెంట్లోకి మళ్ళీ క్యాప్కట్ తీసేసి మళ్ళీ వచ్చినాం కదా. సో ఇప్పుడు అడ్జస్ట్ మీద ట్యాప్ చేయండి. సో అడ్జస్ట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కలర్ కరెక్షన్ అని ప్రో వర్షన్ వచ్చింది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో దానికి అదే కలర్ కరెక్షన్ అయితే చేసుకుంటుంది. మీకు నచ్చదు ఇది కావదే అంటే మనకు సెట్ కావదు. సో దీన్ని తీసేసేయండి. కొంచెం సేమ్ నేను ఎట్లా చేస్తున్నానో నాకు కాపీ చేసుకోండి. బ్రైట్నెస్ అయితే ఒక 15 అయితే తీసుకున్నా. కాంట్రాస్ట్ వచ్చేసి మైనస్లోకి వెళ్ళండి, 4, 5 అట్లా తీసుకోండి. సాచురేషన్ వచ్చేసి +9 వరకు తీసుకోండి. 9, 10, 11, 12 ఇట్లా మీ ఇష్టం. అది బ్రిలియన్స్ ఉన్నది కదా, ఇది ఎక్కువ తీసుకోండి, అంటే ఎక్కువ పెట్టండి. సో వీడియోలో అయితే కలర్ కరెక్షన్ బాగా అవుతుంది. షార్ప్ లైన్ వచ్చేసి 15, 17, 20 పెట్టేయండి. 20 పెట్టిన తర్వాత మళ్ళీ క్లారిటీలో వచ్చి క్లారిటీ కూడా 21 ఇట్లా వేసి పెట్టండి. తర్వాత HCLలో గ్రీన్ మీద ట్యాప్ చేసి సాచురేషన్ హై చేసుకోండి. మళ్ళీ ఎల్లోలో సాచురేషన్ హై చేసుకోండి. అంతే, ఇందులో ఇంకా ఏం చేయకండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి హైలైట్స్ని 17, షాడోస్ 11, వైట్స్ వచ్చేసి -8 దాకా పెట్టండి. తర్వాత బ్లాక్స్ +8 దాకా పెట్టండి. సో బ్లాక్స్ 3 పెట్టండి. టెంపరేచర్ వచ్చేసి 7 పెట్టండి. హ్యూ వచ్చేసి మెయిన్గా హ్యూనే. సో హ్యూని ఎక్కువ ఏం చేయకండి, మైనస్లో 7 దాకా పెట్టేయండి. 7 పెట్టేసి ఫేడ్ ఉన్నది, విగ్నెట్ ఉన్నది కదా, విగ్నెట్ని మైనస్ లేకపోతే +5 దాకా పెట్టండి. సో ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చూడండి. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. బిఫోర్ ఆఫ్టర్ కలర్ గ్రేడింగ్తోనైతే మనకు చాలానే ఇంప్రూవ్ అయితే అయింది అన్నమాట వీడియోలో. సో ఇదే లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. అన్ని వీడియోలోకి ఇదే సెట్ అవుతుంది, అన్ని క్లిప్స్కి సేమ్. ఇప్పుడు గ్లో ఎఫెక్ట్ని అయితే యాడ్ చేద్దాం. గ్లో ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే ఏం లేదు, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. వీడియో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత సర్చ్లో వెళ్ళి డ్రీమీ గ్లో అని సెర్చ్ చేయండి. డ్రీమీ గ్లో. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చింది కదా, ప్రో ఆప్షన్లో డ్రీమీ గ్లో, దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి, దీన్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది గ్లో ఎఫెక్ట్ అయితే. ఫుల్ వీడియో దాకా అయితే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి ఈ విధంగా. సో ఇదైతే చాలా ఎక్కువ అయిపోయింది వీడియోలో, దానికోసం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్లో గ్లో 30 వేసి గ్లో 30 ఇచ్చిన తర్వాత మళ్ళీ రేంజ్ వచ్చేసి ఒక 53-50 అట్లా పెట్టుకోండి. మీ వీడియోకి సింక్ అయ్యే విధంగా అయితే మీరు పెట్టండి. నేనైతే నా వీడియోకి సింక్ అయ్యే విధంగా నేను పెడుతున్నా. సో నాకు ఎల్లోనే బాగా అనిపిస్తుంది కాబట్టి నేను ఎల్లోనే పెడుతున్నా మళ్ళీ. సో ఈ విధంగా పెట్టిన తర్వాత మొత్తం ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకు నచ్చితే ఉండని, లేకపోతే తీసేయండి. సో నా థర్డ్ క్లిప్కి చూడొచ్చు ఎక్కువైపోయింది, ఈ క్లిప్కి ఎక్కువైంది కాబట్టి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్తున్నా. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇక్కడ వరకు దీన్ని డ్రాగ్ చేసుకుంటున్నా. తర్వాత దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేట్ చేసి
లాస్ట్ వీడియోలో అయితే దీన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని కట్ చేసేయండి ఇక్కడ వరకు. మళ్ళీ ఈ క్లిప్ వరకు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. సో లాస్ట్ క్లిప్కి మంచిగా అనిపిస్తుంది కాబట్టి లాస్ట్ క్లిప్కి పెట్టిన. క్లిప్ కాదు, క్లిప్ అంటే వాయిస్ అనేది కొంచెం బెటర్గా కాలే. ఇంకా ఈ వీడియోకి మళ్ళీ సేమ్ డ్రీమింగ్ గ్లో ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలి. సెర్చ్లోకి వెళ్ళి డ్రీమింగ్ గ్లో యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ అయితే అయిపోతుంది. దీన్ని క్లిప్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి అడ్జస్ట్ అయితే చేయండి. అడ్జస్ట్లో గ్లోని తగ్గియండి, రేంజ్ని కూడా తగ్గియండి. సో రేంజ్ ఒక 60 అట్లా పెట్టేయండి. సో ఫుల్ వీడియోలో చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఫుల్ వీడియో. సో ఇదే ఫుల్ వీడియో అనమాట. ఇప్పుడు లిరిక్స్ని అయితే యాడ్ చేయాలి. లిరిక్స్ యాడ్ చేయాలంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఏమైపోయావే సాంగ్ లిరిక్స్ అని నేను ముందే సెర్చ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మీరు కూడా ఏమైపోయావే సాంగ్ లిరిక్స్ సెర్చ్ చేసి ఫస్ట్ అయితే సాంగ్ వినండి. సాంగ్ ఎక్కడి నుంచి ఉన్నదో చూసుకుందాం. ఫస్ట్ అయితే నా ఊపిరినే మిగిలేది నీ ధ్యానమే సాంగ్ అక్కడి నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి సాంగ్ అయితే మొదలవుతుంది అనమాట. నా ఊపిరినే మిగిలేది నీ ధ్యానమే. సో నేను దీన్ని ఇక్కడ వరకు అయితే మొత్తం కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని మళ్ళీ క్యాప్కట్లోకి వచ్చేయండి. క్యాప్కట్లోకి వచ్చి టెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. యాడ్ టెక్స్ట్. ఇక్కడ నా ఊపిరిని మిగిలేసి అంతా కట్ చేసేయండి. ఇప్పుడు లిరిక్స్ ఏంటి ఉన్నదో అక్కడి వరకు ఉంచి క్లీన్ చేసేయండి. ఫాంట్స్ మీద ట్యాప్ చేయండి. ఫాంట్స్ మీద ట్యాప్ చేస్తే ఏ ఫాంట్ అయితే వీడియోకి కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ ఫాంట్ని అయితే వేయండి. నేనైతే ఈ ఫాంట్ని చేస్తున్నా. ఈ ఫాంట్ పెట్టేస్తున్నా. ఈ ఫాంట్ పెట్టేసి స్టైల్లో రావాలండి. స్టైల్కి వచ్చి కలర్ బ్లాక్, కలర్ని అయితే బ్లాక్ ఇస్తున్నా. సో కలర్ బ్లాక్ ఇచ్చేసి నేనైతే స్టార్టింగ్లో ఒక వీడియో చూపించిన కదా, ఆ వీడియోలో సేమ్ ఆ వీడియోలో ఉన్నట్లు చేస్తున్నా. ఈ విధంగా సెట్ అయితే అవుతుందని అనుకుంటున్నా. సేమ్ ఇప్పుడు యానిమేషన్లోకి రండి. యానిమేషన్లోకి వచ్చి సో ఇక్కడ వరకు అయితే ఉన్నది. ఎగ్జాక్ట్గా నాకు సేమ్ వచ్చింది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇంకో అంటే టెక్స్ట్ మళ్ళీ యాడ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి నీ ధ్యానమే అనే ఉంచేసి అంతా కట్ చేయండి. ఇప్పుడు సేమ్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకోటి సేమ్ ఇంకా సాడ్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇదైతే కనిపించట్లేదు దాంట్లో. సో ఈ విధంగా అయితే అన్ని క్లిప్స్కి యాడ్ చేయాలి. నేను ఇంకా 2 యాడ్ చేసి చూపిస్తా. తర్వాత అయితే సగమేనే మిగిలి ఉన్నా అంటే సగమేనే దాకా చేయండి. తర్వాత కట్ చేసేయండి అంతా. సగమేనే ఇక్కడ వరకు ఉన్నది. సో సగమైనా మిగిలి ఉన్న ఇక్కడ వరకు. దాని తర్వాత మళ్ళీ యాడ్ టెక్స్ట్ ట్యాప్ చేసి మిగిలి ఉన్న కట్ చేసేయండి. కట్ చేసి మళ్ళీ ఇక్కడ వరకు అయితే ఉన్నదన్నమాట సాంగ్ లిరిక్స్.
సో ఈ విధంగా అయితే అంత క్లిప్ ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఎండ్ వరకు చేస్తే వీడియో ఇంకా లెంత్ అయితే అయిపోతుంది. సో లాస్ట్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తా. సో లిరిక్స్ అనేవి అన్ని వీడియో క్లిప్స్కి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే అయిపోయినాయి. సో ఇంకా ఏమన్నా చేయాలంటే మీకు నచ్చితే ఇంకా చేంజెస్ అయితే చేసుకోండి మీరు. సేమ్ ఈ విధంగా